హాయ్ అండి, ఇవాల్టి వీడియోలో ఎమ్మీ టేస్టీ గార్లిక్ పెప్పర్ రైస్ ఎలా తయారు చేసుకోవాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలనేది చూపిస్తానండి. మనకి జలుబు చేసినప్పుడు లేదా థ్రోట్ ఇన్ఫెక్షన్ అయినప్పుడు ఏమీ తినబుద్ధి కానప్పుడు కొద్దిగా గార్లిక్ ఎక్కువ వేసుకొని పెప్పర్ పౌడర్ కూడా వేసుకొని ఈ విధంగా చేసుకున్నట్లయితే మనకి తినాలనిపిస్తుందండి. నోటికి కూడా చాలా కమ్మగా అనిపిస్తుంది. ఒకసారి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. మనం పాలు పెప్పర్ వేసుకొని తాగుతుంటాం కదండి, అలానే తాగుతుంటాం కదండి. రైస్లో కూడా ఈ విధంగా వేసుకొని చేసుకుంటే రుచి అనేది చాలా బాగుంటుంది. నేనైతే పెరుగు పచ్చడితో చూపిస్తున్నాను. మీరు జలుబు చేసినప్పుడు కాకుండా మామూలు టైంలో అయితే రైతాతో తింటే బాగుంటుందండి. జలుబు చేసినప్పుడు పెరుగు పచ్చడి కాకుండా ప్లెయిన్గా తిన్నా కూడా చాలా కమ్మగా ఉంటుంది. ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలనేది చూపిస్తాను, చూసేయండి. నేను ఆల్రెడీ రైస్ అయితే ఉడికించి పక్కన పెట్టేసాను. మీడియం సైజు టమాటా ఒకటి సన్న ముక్కలు కట్ చేసుకోవాలి, ఉల్లిపాయ ఒకటి అలాగే కట్ చేసుకోవాలి. గార్లిక్ వచ్చేసి 10 నుంచి 12 తీసుకొని సన్న ముక్కలు కట్ చేసుకున్నాను. ఒక 20 నుంచి 25 వరకు జీడిపప్పు పలుకులు, 2 పచ్చిమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడరు, కొద్దిగా కరివేపాకు, 1/2 టేబుల్ స్పూన్ కారము, 1/2 టేబుల్ స్పూను పసుపు, 1/2 టేబుల్ స్పూను ధనియాల పొడి, రుచికి సరిపడినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ అండి, 1 టేబుల్ స్పూను నెయ్యి వేసుకుంటున్నాను. ఆవాలు జీలకర్ర 1/2 టేబుల్ స్పూను. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి. 2 టేబుల్ స్పూన్లు ఆవాలు జీలకర్ర వేసాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా చిటపటలాడిన తర్వాత జీడిపప్పు పలుకులు వేసుకోవాలి. అది కొద్దిగా వేగిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇది కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి. బాగుంటుందండి. అప్పుడప్పుడు ఇలా చేసుకున్నట్లయితే తినడానికి కూడా ఇష్టంగా తింటాము. చూసారు కదా, ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో టమాటా ముక్కలు వేసుకోవాలండి. సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఒకే ఒక టమోటా, బాగా పండిన టమోటా ఆ ముక్కలు వేసేసి వేయించుకోవాలి. మాడకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేస్తున్నాను. నేను 1.5 టేబుల్ స్పూను సాల్ట్ అయితే వేసానండి. మీ రుచికి సరిపడినంత చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. మొత్తం ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ధనియాల పొడి, కారము, పసుపు అండి. 1/2 టేబుల్ స్పూను కారము, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసేసాను. వేసేసి మొత్తము కలుపుకోవాలి. కొద్దిగా కలుపుకున్న తర్వాత మీరు కావాలంటే నీళ్లు కూడా ఒక 1/2 గ్లాస్ నీళ్లు వేసి ఉడికించుకోవచ్చు. లేదు అంటే బాగా వేగేంత వరకు మూత పెట్టి వేగిన తర్వాత రైస్ వేసి కలిపేసుకోవడమేనండి. చాలా ఈజీ. నేనైతే నీళ్ళేం వేయలేదు, అలానే కలిపేస్తున్నాను. నైట్ రైస్ అయినా పర్వాలేదండి, మిగిలిపోయిన అన్నమైనా పర్వాలేదు, లేదా అప్పటికప్పుడు చేసుకున్న రైస్ అయినా పర్వాలేదు. రైస్ వేసేసిన తర్వాత 1 టేబుల్ స్పూను పెప్పర్ పౌడర్ వేసుకొని పైన కొద్దిగా నెయ్యి వేసుకొని మొత్తము మిక్స్ చేసుకోవడమేనండి. చాలా కమ్మగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేయండి. ఈ విధంగా మొత్తము కలిపేసుకోవడమేనండి. కలుపుకున్న తర్వాత ఒక మంచి రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది.